హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ వచ్చేసి నేను తెలంగాణ హిస్టరీ చదువుతున్నానండి. కొందరు ఏమో డైలీ 3 సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్స్ చదువుతారు కదండి. నాకు అలా చదివినట్టు ఒక సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు అనిపించదండి. అందుకే నేను ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుంటే దాని 15 డేస్ కానీ 20 డేస్ కానీ ఒకటే సబ్జెక్ట్ చదువుతాను. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను తెలంగాణ హిస్టరీ చదువుతున్నాను కదండి. తెలంగాణ హిస్టరీ మొత్తం అయిపోయేంత వరకు 20 డేస్ అయినా సరే నేను అదే బుక్ చదువుతానండి. ఇక్కడ నేను తెలంగాణ హిస్టరీకి పిఎన్ఆర్ బుక్ చదువుతున్నానండి. ఇందులోనే మూమెంట్ ఉంది, హిస్టరీ ఉంది, కల్చర్ కూడా ఉందండి. ఒక హౌస్ వైఫ్గా పిల్లలకి మదర్గా పనులు చేసుకుంటూ ఇంట్లో వాళ్ళకి వంట చేస్తూ చదవడం అంటే అంత ఈజీ విషయం కాదండి. అలా అని చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా చదివితేనే బాగుంటుంది. ఈరోజు మనం చదివే రేపటి రోజు మన తలరాతలను మారుస్తుంది. ఇంకా అందరు ఏమనుకుంటారంటే నోటిఫికేషన్స్ వచ్చాక చదువుదాం, నోటిఫికేషన్స్ రానప్పుడు ఎందుకు చదవడం అని అనుకుంటారు. ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ వస్తే మీరు అందులో ఒక జాబ్ సాధించగలుగుతారా? లేదు. అందుకే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ 2027 వరకన్నా నోటిఫికేషన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇంకా నిన్న న్యూస్ పేపర్లో ఆంధ్రప్రభలో వచ్చింది కదండి, December 7న ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నారని, ఆ రోజు జాబ్ క్యాలెండర్ ప్రకటన కూడా ఉంటుందని అంటున్నారు. ఈసారైనా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నోటిఫికేషన్స్ 2026లో రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. నోటిఫికేషన్స్ వచ్చే టైంకి వస్తాయండి, మనమైతే చదువుకుంటూ ఉండాలి. అలా అని ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళు డైలీ రోజు మొత్తం స్టడీకే టైం కేటాయించాల్సిన అవసరం లేదండి. ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకోవచ్చు. డైలీ 3 hours 4 hours చదివితే సరిపోతుందండి. నోటిఫికేషన్స్ ఎలాగో లేవు కదా, నోటిఫికేషన్స్ పడ్డాక ఫుల్ టైమ్గా చదివితే సరిపోతుంది. ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ రావాలంటే అంత ఈజీ విషయం కాదండి, చాలా టఫ్. ఏ ఎగ్జామ్కైనా చాలా కాంపిటీషన్ ఉందండి. ఏ ఎగ్జామ్కైనా నోటిఫికేషన్స్ పడ్డాక అప్లికేషన్స్ లక్షల్లో వస్తున్నాయండి. జాబ్స్ ఏమో వేలల్లో వందల్లో, గ్రూప్స్ అయితే మరి వందల్లో ఉంటాయండి. మన సక్సెస్ ఎలా ఉండాలంటే కొందరు ఉంటారండి ఊర్లలో, మాది పల్లెటూరు అండి, చాలామంది వెక్కిరిస్తుంటారు, ఈమె చదువుతుందా, ఈమె గవర్నమెంట్ జాబ్ సాధిస్తుందా అని. అటువంటి వాళ్ళకు మనం ఇప్పుడు ఏం సమాధానం చెప్పొద్దండి. రేపటి రోజు మనకు జాబ్ వచ్చిన తర్వాత మన జాబే వాళ్ళకు సమాధానం చెప్తుందండి. వన్స్ మనం ఒకసారి సక్సెస్ అయితే అందరూ మన దగ్గరికి వచ్చేవాళ్ళే అండి. మనం ఇప్పుడు సక్సెస్ కాలేదు కదండి, శత్రువులు ఎక్కడ ఉండరండి, మన రిలేటివ్స్లోనే ఉంటారు. నేను అలా చాలామందిని చూసానండి. సక్సెస్ జాబ్ రాకుండా ముందుకు ఎవరో అన్నట్టు చూస్తారు. వన్స్ ఒకసారి జాబ్ వచ్చాక మావాడు, మనవాళ్ళు, మన అమ్మాయి అని అంటూ ఉంటారండి. సక్సెస్ మనం వెతుక్కుంటూ రాదండి, సక్సెస్ దగ్గరికి మనం వెళ్ళాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.